అండి. దిస్ ఇస్ బాల్మని యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒకటి చేయబోతున్నానండి. ఏంటి అంటే టమాటా పచ్చడి. స్పెషల్‌గా అనేం లేదు. ఓన్లీ తినాలనిపిస్తుంది అంటే మాత్రం. మనము ఎలా అంటే మనం ఇది చెయ్యాలి అని ఎప్పుడు చేస్తే మనము ఓన్లీ మనం మిక్సీలో పట్టుకుంటాం కదా! మిక్సీలో కాకుండా రోటి పచ్చడి అంటారు కదా! మొన్న ఒక్కసారి ఒక పచ్చడి చేశాను నేను. కుంటికూర పచ్చడి. ఇప్పుడు కొంచెం చేశాను. ఇప్పుడు టమాటా చట్నీ చేస్తున్నాను. రోటి పచ్చడి టమాటా. ఒకసారి చూడండి. దానికి కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ముందే. టమాటో, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ, చింతపండు. ఆల్రెడీ నేను టమాటాస్, పచ్చిమిర్చి 2 ఆయిల్‌లో వేయించేసుకున్నాను. చింతపండు కూడా వేయించాను. ఇవి నేను ఓన్లీ పచ్చడికి మాత్రం రెడీ చేయబోతున్నాను. దీంతో పాటు సాల్ట్. అన్నీ పెట్టి సాల్ట్ వేయకుంటే బాగుండదు కదా! అందుకే సాల్ట్ పక్కన ఉంది. ఇది మనం ముందుగా ఎలా అంటే ఎప్పుడు చేస్తాను. బట్ ఎప్పుడు మనము మిక్సీలో పట్టుకుంటాం కదా! అలా కాకుండా మిక్సీలో పట్టే ముందు మనము పల్లీలు, నువ్వులు అవన్నీ వేస్తాం కదా! నేను పల్లీలు, నువ్వులనేవి వేయట్లేదు. ఓన్లీ పచ్చిమిర్చి, ఆహ్, చూపించాను కదా! టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ. లాస్ట్‌లో ఉల్లిపాయ వేయడం. అది ఆప్షనల్. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను మాత్రం వేసుకుంటాను. ఒకసారి ట్రై చేద్దామని. మిక్సీలో రుబ్బినప్పుడు మిక్సీకి, రోటికి చాలా డిఫరెంట్ ఉంటది అంట. చూద్దాం. డిఫరెంట్ ఉంటదంటే తింటే మనకి అర్థమవుతది కదా! ఇవన్నీ మనకేం అర్థం కానీ రోటి పచ్చడి అంటే చాలా టేస్ట్‌గా ఉంటది అని అన్నారు. మిక్సీలో పట్టే కన్నా రోటి పచ్చడి చేస్తే బావుంటది అన్నట్టు విన్నాను. ఓకే. ఒకసారైతే ట్రై చేద్దాం. ట్రై చేసినప్పుడు చూద్దాం. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మనం రోటి పచ్చడి చేసే ప్రాసెస్‌లోకి వెళ్దామండి. ముందుగా మనం రోటిలో వేయించుకోవాల్సింది ఏంటిది అంటే ఫస్ట్ జీలకర్ర. కానీ మనం ఇట్లా ఆల్రెడీ అది మనం నేనేం వేయించుకోలేదు. ఓన్లీ పచ్చి జీలకర్ర. తర్వాత వెల్లుల్లి. నేను పొట్టు తీయలేదండి. పొట్టు తీయకుండా వేయిస్తున్నాను వెల్లుల్లి. ఎలా అంటే చాలా మంది పొట్టు తీస్తారు. కానీ పొట్టుతోనే టేస్ట్ ఉంటదండి వెల్లిగడ్డ. మంచిగా మిక్సీలో రుబ్బితే మెత్తగా అవుతదని అని ఏం లేదు. కచ్చా పచ్చగా ఉన్నా సరే, మనం కచ్చా పచ్చగా దంచుకున్నా సరే రోటిలో మనకు వేసుకుంటూ ఉంటే రోటిలో మనం ఏ పచ్చడి చేసుకున్న టేస్ట్ ఉంటుంది అంటారు కదండి. అలా టేస్ట్ ఉంటుంది అంటే ఒకసారి ట్రై చేద్దామని నేను మొన్న రోల్ ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఆర్డర్ పెట్టుకున్నాక నేను కుంటికూర పచ్చడి చేశాను. ఇది అయిపోయాక దీని తర్వాత పచ్చిమిర్చి. ఎందుకంటే ఫస్ట్ టైం మనము టమాటా వేసుకోవద్దు. పచ్చిమిర్చి కొంచెం కచ్చపచ్చ దంచాలండి. కచ్చపచ్చగా దంచినాక మనము పచ్చిమిర్చి అనేది మనం వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. ఎందుకంటే ముందే నేను ఆయిల్‌లో వేసి పెట్టుకున్నాను. జాగ్రత్త అండి. మళ్ళీ అది పచ్చిమిర్చి రుబ్బుతూ ఇట్లా నూరుతూ ఉంటే కారం చిట్టుతది ఇట్లా అంటారు కదా! పైన పట్టుమని పడుతది. ఇక కళ్ళలో పడితే మాత్రం కళ్ళు ఘోరంగా మండయి. చాలా దారుణంగా మండుతాయి కళ్ళు. ముందే పచ్చిమిర్చి స్ట్రాంగ్. పచ్చిమిర్చి అయినా ఏ కారమైనా సరే. అది మనం ఎంత జాగ్రత్తగా దంచుకుంటే మనకంత మంచిగా. ఎందుకంటే రోల్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. నాకు ఆన్లైన్‌లో చూసినప్పుడు కొంచెం పెద్దగా అనిపించింది రోలు. కానీ ఇది చాలా చిన్నగా అంటే మరీ చిన్నగా ఏం లేదు. నాకు ఓకే. నాకు వర్కౌట్ అయ్యేటట్టు ఉంది. మరి ఇంతింత రుబ్బకుండా, వేస్ట్ చేయకుండా ఎప్పుడన్నా తినాలనిపిస్తే, ఏమి తినాలనిపించనప్పుడు ఇలా ఈజీగా అప్పటిలోనే 4, 5 పచ్చిమిర్చి, ఒక టమాటా చాలా త్వరగా అంటే త్వరగా అయిపోతుంది. ఇలా వేసుకున్నాక టమాటా చింతపండు వేసుకోవాలండి. నేను ఆయిల్‌లో ఇది ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కదా! ఆయిల్‌లో నేను వేయించి పెట్టుకున్నాను.
ఇలా వేయించుకొని మనం మెల్లగా మరీ ఫాస్ట్గా కాకుండా మరీ స్లోగా కాకుండా మనం చేస్తూనే ఉండాలి దీన్ని. ఇది ఇట్లా అయిపోయాక ఒకసారి స్పూన్తోని మనం చేయితోని ఇప్పుడే పెట్టద్దండి, స్పూన్తోని మనం మళ్ళీ మధ్యలో కనేసి ఇలా మధ్యలో కనేసి మళ్ళీ ఒకసారి ఇలా దంచుకోవాలండి. నాకు అప్పుడు మా నానమ్మ ఉంటున్నారండి, ఏదన్నా పచ్చడి కావాలి అంటే మా నాన్నమ్మ చేసి పెడుతుంది. ఇప్పుడు మిక్సీలు వచ్చాయి. నేను చిన్న ఉన్నప్పుడు నేను పచ్చడిలో ఉంటే ఎక్కువ లైక్ చేస్తాను. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మనం ఇలా చిన్నగా అప్పుడప్పట్లోనే పచ్చడి చేసుకోవచ్చు. ఇది టమాటో అండి, పచ్చిమిర్చి కొంచెం కచ్చపచ్చ అయింది. మరీ నేను మెత్తగా ఏం రుబ్బట్లేదు, నేను ఓన్లీ కచ్చాపచ్చగా దంచుతున్నాను. మరీ మెత్తగా రుబ్బి టమాటా పచ్చడి మిక్సీలో పట్టినట్టు ఉంటుంది. మీకు రోటి పచ్చడి అంటే కొంచెం బరకలాగా ఉంటుంది, బాగుంటుంది. కానీ దంచేటప్పుడు మాత్రం చాలా మెల్లగా అండి, మరీ ఫాస్ట్ అంటే పెద్ద రోలు అయితే దెబ్బ దంచుకోండి ఎలా అయినా సరే, కానీ కళ్ళు జాగ్రత్త. అది కారం అనేది ఇలా నూరుతుంటేనే కూటు ఇట్లా వచ్చేస్తుంది, ఘాటు అనేది. ఘాటుకి ఎట్లా ఉంటుంది అంటే పచ్చిమిర్చి ఘాటు ఎలా ఉంటుంది, తెలంగాణ స్పైసీ కారం. ఇలా మనం ఇలా దంచుకోవాలండి. నేను మరీ మెత్తగానేం లేదు, మరీ ఇలానేం లేదు, నేను నాకు తగ్గట్టు నేను దంచుకుంటున్నానండి. నేను ఎంత స్పైసీగా తినాలో అంతే వేసుకున్నాను. మీకు కూడా స్పైసీగా తినాలనుకుంటే వేసుకోండి. తర్వాత సాల్ట్ వేయడం మర్చిపోయినా అస్సలు అనుకోవద్దు. దానికి తగ్గట్టు దానికి ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. మీకు నచ్చితే మాత్రం, పచ్చళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. మనకి ఎప్పుడైనా కర్రీస్ కూరగాయలు లేనప్పుడు మనం ఎమర్జెన్సీగా అప్పుడప్పట్లోనే మనం టమాటా వేయించి అన్నీ వేయించి మిక్సీలో పట్టేస్తాం. అలా కాకుండా ఇలా ఓపిక కొద్ది రోట్లో రుబ్బడం అంటే చాలా ఓపిక ఉండాలండి. ఏమి వర్క్ లేకుంటే ఏదన్నా స్పైసీగా చేసుకోవాలనుకుంటే చాలా బాగా చేసుకోవచ్చు. అయితే నాకు పచ్చళ్ళు అంటే చాలా చాలా ఇష్టం, అది కూడా స్పైసీగా. అలా అని స్పైసీ ఎక్కువ తినను, ఎంత స్పైసీ తినాలో అంతే స్పైసీ తినాలి, ఎంత హాట్ తినాలో అంతే హాట్గా తినాలి. ఏది ఎక్కువ తిన్నా ప్రాబ్లం ఏంటి. అంతా ఇప్పుడు ఈ రేంజ్లో అయిపోయింది ఆల్రెడీ పచ్చడి. మళ్ళీ ఒకసారి స్పూన్తో, ఎందుకంటే నేను చేతితోనే అనట్లేదు, ఎందుకంటే మండుతుందండి చేతి మళ్ళీ తర్వాత. ఇంకోటి ఏంటిది అంటే మనకు ఇలా రోళ్ళు రుబ్బుతాం కదా, రోలు రుబ్బినాక మనకి చాలా మంది చేయి ఇట్లా పెట్టి రుబ్బుతూ ఉంటారు కదా, దీంట్లో పెట్టి అలా రుబ్బుతూ ఉంటే చేతి మండుతుంది. అలా మండకుండా ఏం చేయాలంటే, మనకు పాలమీగడ ఉంటుంది కదండి, పాలమీగడ అవైలబుల్లో లేకపోతే పెరుగుతోని మనము చేతి ఒకసారి హ్యాండ్ వాష్, మనం ఇట్లా సోప్ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంటామో పెరుగుతోని చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను లాస్ట్కి. ఆనియన్ ఏం బరకగా దంచదు, పచ్చ దంచితే ఆనియన్ టేస్ట్ క్రిస్పీగా ఇట్లా మనం టమాటా పచ్చడి తింటున్నప్పుడు ఇట్లా ఉంటుందండి. మరీ ఘాటుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా బరక దంచితే అయిపోతుంది. నాకు పచ్చడి అంటే ఇట్లా క్రేవింగ్స్ వస్తున్నాయి ఆల్రెడీ, తినాలి, ఎప్పుడు తింటే బాగుండా అని అనిపిస్తుంది. కానీ పచ్చడి అయితేనే తినాలనుకుంటాం కదా. ఆల్మోస్ట్ చిన్న పని అండి, ఎక్కువ టైం ఏం పట్టదు. తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా మనము రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని మనము వేడి వేడి అన్నం
మనకు వేడి వేడి అన్నంలో వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనము పచ్చడి రుబ్బాక రోటీలో అన్నం కలుపుకొని తింటే ఎలా ఉంటుందండి? ఒకసారి ట్రై చేస్తామట చూడండి, ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనము పచ్చడి చేస్తాం కదా, తాలింపు పెట్టకుండా ఇది పచ్చడి తినాలి ఇలాగే, ఫుల్ టేస్టీగా ఉంటుందండి. నేను ఒకసారి తిన్నా కాబట్టి నాకు ఎందుకో ఇలా చేసుకోవాలి, కానీ నేను రోటిలో రుబ్బుకొని చేసుకోలేదు. నేను ఓన్లీ మిక్సీలో పట్టి చేసుకొని తిన్నాను. మిక్సీలో పట్టుకుంటేనే అంత టేస్ట్ అనిపించింది. ఒక్కసారి టేస్ట్ చూద్దామా? ఎంత చాలా చాలా స్పైసీ ఉంది. సాల్ట్ తక్కువైంది అనుకుంటా, కానీ బాగుంది. దీంట్లో మనము వేడి వేడి అన్నం కలుపుతానండి. తీశాక పచ్చడి అంతా కలపలేం కదా మనం ఆల్రెడీ. పచ్చగా ఉంటే చాలండి. నేను కొంచెం పచ్చడి డిష్ పక్కన పెడదాము, రైస్ తీసుకుంటాను. రైస్ కూడా తెచ్చుకున్నాను. రైస్ తెచ్చుకున్నాను ఆల్రెడీ. నేను పచ్చడి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే రోటిలో పచ్చడి అయిపోయింది, కాకపోతే దాంట్లో రైస్ కలుపుకొని తింటే ఎలా ఉంటుందో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేద్దాం. ఇంకా రోటిలో అన్నం ఇంతకుముందు రోటిలో కలుపుకుంటే ఏమంతా మొత్తం ఏం కలపలేదండి. టమాటో కారం ఉంటే టమాటో చాలా చాలా బాగుందండి. స్పైసీతోని నాకు చూడండి ఎట్లా వచ్చేస్తుంది. ఇంత స్పైసీగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా స్పైసీ ఉందండి. ఎలా అంటే చెప్పలేని మాటలు. మనకు కోల్డ్ అయినప్పుడు, సర్ది ఇట్లా నోరు బాగాలేనప్పుడు ఇలా తినాలండి. చాలా చాలా టేస్టీగా ఇలా మాత్రం మనకి నోరు బాగాలేనప్పుడు చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మనము ఆల్రెడీ మనం రోటి పచ్చడి చేయాలనుకుంటాం. రోటి పచ్చడి ఎలా అంటే వెజిటేబుల్స్ కూడా చేస్తాను. వెజిటేబుల్స్ టమాటా పచ్చడి నాది నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలనుకుంటుందో తెలియదు. కాకపోతే అప్పట్లో మా నాన్నమ్మ ఎలాంటి పచ్చళ్ళు అయితే చేసేదో
నాకు బాగా గుర్తుంది. కారంకి చుట్టొస్తుంది చూడండి అంతా. ఇంకా మనకు ఎప్పుడైనా సర్ది కోల్డ్ అయినప్పుడు, సర్ది అయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఏమి తినాలనిపించదు. నాలుక మాత్రం మనకి ఇలాగా ఉంటుంది సప్పగా. అలా కాకుండా వీటిని కాదు ఎంత స్పైసీగా ఉన్నా ఒక ముక్క మాత్రం ఆ స్పైసీతోనే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా వస్తుంది చూడండి కారంకి. ఓకే, ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. పల్లెటూరు పల్లెటూరు రోటి పచ్చడి అంటారు కదా, నాకు ఎంత కారం వేసినా చిన్న పర్లేదు. కాకపోతే కారం వేసాను వాటర్ తర్వాత కారం పెద్ద కొంచెం షుగర్ వేసుకుంటే అయిపోతుంది లాస్ట్. సో మళ్ళీ ఇంత స్పైసీగా వేసుకోకుండా మీ ఇష్టం, మీకు ఎలా వేసుకోవాలంటే అలా చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోకండి. బాయ్.